హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసర్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇప్పుడు పక్కా కొలతలతో చల్లబడిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. ప్రసాదం కింద పెట్టిన చల్లబడిన తర్వాత తింటాం కాబట్టి అస్సలు గట్టి పడకుండా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా మృదువుగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక 3 కప్పుల వరకు నీళ్ళను వేడి చేసుకోండి. మనం రవ్వను ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళను మరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు నచ్చితే వెండి ద్రాక్షను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వను, బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను సిమ్లోనే ఉంచాలండి, అసలు హైలో పెట్టకూడదు. కొంచెం టైం ఎక్కువ పట్టినా జీడిపప్పు ఈ రవ్వ రెండు కలిపి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా జీడిపప్పు ఫ్రై చేయట్లేదు కాబట్టి దీంట్లో గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగుండదు. నెమ్మదిగా వేయించుకోండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నీళ్ళను మరిగించి పెట్టుకున్నాం కదా, 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు, అవి మొత్తాన్ని స్టవ్ను సిమ్లో పెట్టి మాత్రమే యాడ్ చేసుకోండి, లేకపోతే పైకి తుల్లిపోతుందండి. స్టవ్ను సిమ్లో పెట్టి మాత్రమే వేడి నీళ్ళు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. అసలు ఉండలేం కట్టదండి, రవ్వ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమేనండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. యాడ్ చేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇది మొత్తం బాగా కలిసిపోయేలా ఫుడ్ కలర్ అంతా బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకుందామండి. ముందుగా ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా పంచదారని యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది తీపి. మరి ఎక్కువ యాడ్ చేసుకున్నా వెగటు వచ్చేస్తుంది కాబట్టి 1.5 కప్పు అయితే మైల్డ్గా టేస్ట్ బాగుంటుంది. ఈ పంచదార కూడా మొత్తం బాగా కలిసి కరిగిపోయేంత వరకు కరిగించేసుకోండి. ఈజీగానే కరిగిపోతుందండి, కలుపుకుంటుంటే 2 మినిట్స్లో కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని నెయ్యి కూడా బాగా కలిసిపోయేంత వరకు కరిగించుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే చల్లారిన తర్వాత గగ్గరగా అయిపోకుండా ఉంటుంది. నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైము ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.